నవీన్కి సంబంధించి 1.25 లక్ష ప్రశ్నలు ఈ ప్రభుత్వం చుట్టూ వేళ్ళు చూపిస్తుంది. ఈ ప్రభుత్వమే తప్పు చేసింది, పేపర్ లీక్ జరిగింది అనడానికి నవీన్ ఉదంతమే ఆధారంగా కనిపిస్తుంది. నవీన్ అనే వ్యక్తి ద్వారా పేపర్ లీక్ జరిగింది. ఈ పేపర్ లీక్ ద్వారా 3 లక్షల మంది పైగా అభ్యర్థులు రాసినటువంటి ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. ఈ పేపర్ లీక్ వల్ల నిజమైన అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు అని చెప్పేసి జెన్జీ అడుగుతుంది, వాళ్ళకు తోడుగా వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రులు, సమాధానం చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి, సమాధానం చెప్పాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి వెనకల దాక్కొని ముందుకు ప్రభుత్వ అధికారులను దోస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఏమో వచ్చి ఇది కోర్టులో ఉంది, ఈ కోర్టులో నడుస్తా ఉంది, ఈ అంశం గురించి మేము చెప్పలేం అని తప్పించుకునే పరిస్థితి నడుస్తుంది తప్పిస్తే ఎక్కడా కూడా పారదర్శకంగా సమాధానం ఉండట్లేదు. నిజంగా నవీన్ అనే అతను పేపర్ లీక్ చేయకపోతే ఎందుకు పిలవలేదు, ఎందుకు అతన్ని ఈ ఉదంతం తర్వాత ఆ ఉద్యోగం నుంచి తొలగించారు అని నేరుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడుగుతుంది. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇక ఇదే విధంగా డిఎస్సి ప్రక్రియ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే అయితే రిజర్వేషన్స్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిజర్వేషన్ రోస్టర్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ముందు ప్రకటించాలి. కానీ ఈ ప్రభుత్వ విధానంలో మెరిట్ లిస్ట్ లేదు, రోస్టర్ విధానం లేదు. అదేవిధంగా హారిజంటల్ వర్టికల్ని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చేసుకొని నేరుగా అభ్యర్థులకి ఫోన్కి మెసేజ్లు వచ్చాయి. ఈ విధానం ఎప్పుడైనా చూసామా? 1:1 నిష్పత్తిలో ఫోన్కి మాత్రమే మెసేజ్లు వచ్చాయి. ఈ విధానం మనం ఎప్పుడు చూడాలి. సరే, 1:1 నిష్పత్తిలో ఫోన్కి మెసేజ్లు వస్తే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే 1:1 అంటే ఒక ఉద్యోగానికి ఒక అభ్యర్థి, ఆయన సర్టిఫికెట్లు సరైనవే అయితే అతనికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఇదేం మాయో ఇదేం చిత్రమో అర్థం కాదు. కానీ 1:1 నిష్పత్తుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలుస్తారు ఒక పక్క, వాళ్ళు సర్టిఫికెట్లన్నీ తీసుకొని వెళ్తారు ఒక పక్క. తీసుకువెళ్ళిన తర్వాత సర్టిఫికెట్లు మొత్తం కూడా సరైనవే అని ధృవీకరిస్తారు. కానీ ఉద్యోగం మాత్రం రాదు. ఆ ఉద్యోగం ఎవరికి వెళ్తుందిరా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఆ ఉద్యోగం వెళ్తుంది. సో ఇది నిజమైన అభ్యర్థులకు జరిగినటువంటి మోసం కాదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే ఎవ్వరి తరపు నుంచి కూడా సమాధానం